అంతుచిక్కని ఎముకల వ్యాధితో ఆ యువకుడికి ఎదుగుదల ఆగింది. 20 ఏండ్లు దాటినా అమ్మా నాన్నే ఆలనా పాలనా చూస్తున్నారు. వైకల్యం తనను కదలనీయలేని స్థితికి తెచ్చిన ఆత్మవిశ్వాసంతో డిజిటల్ మార్కెటింగ్ రంగంలో కొలువు సాధించాడు. అద్భుతమైన నైపుణ్యంతో అందరినీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆదిలాబాద్ జిల్లాలోని సురేఖ సంతోష్ దంపతుల కొడుకు వెంకటరమణ ఇన్స్పిరేషనల్ స్టోరీ గురించి మరింత సమాచారం అంజయ్య అందిస్తారు. కథలవు, చేతులు చచ్చుపడిపోయాయి, కానీ సాధించాలనే ఒక తపన ఉంది. ఆ తపనతోనే ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సంబంధించిన యువకుడు డిజిటల్ మార్కెటింగ్లో రాణిస్తున్నారు. ప్రధానంగా మనం ప్రస్తుతం వెంకటరమణ వారి ఇంట్లో ఉన్నాం. వెంకటరమణ ప్రధానంగా ఏదైతే 27 సంవత్సరాలుగా మనం చూస్తున్న ఎట్లయితే కనిపిస్తున్నారో అదే విధంగా ఉన్నారు. కానీ ఇతను మాత్రం డిజిటల్ మార్కెటింగ్లో మిగతా వాళ్ళకి ఒక పాఠాలు బోధిస్తున్నారు, ఒక స్ట్రాటజిస్ట్గా పనిచేస్తున్నారు. వెంకటరమణ గారు, మీరు ఏం చదువుకున్నారు, ఏం పనిచేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. సో నేను వచ్చేసి ఓపెన్ 10 చేశాను. 2018లో నా ఓపెన్ 10 అంటే ఆదిలాబాద్లోనే ఓపెన్ 10 పూర్తి చేశాను. సో ఓపెన్ 10 తర్వాత నాకు కన్వెన్షనల్ స్కూల్స్ అంటే నాకు 2019లో కొద్దిగా ఆరోగ్యం చిన్న ఇష్యూ కూడా వచ్చింది. సో న్యూరో ప్రాబ్లం లాంటిది. సో దానివల్ల నేను ఫర్దర్ అంటే దాని తర్వాత అది రికవర్ అవ్వడానికి 1 సంవత్సరం పట్టింది. దాని తర్వాత కరోనా ఏదైతే సమయం వల్ల కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల నేను ఫర్దర్ ఇంటర్ చేయలేకపోయాను. అంటే చేయలేకపోయానంటే పాసిబిలిటీ కూడా అప్పటి కరోనా టైం కాబట్టి ఎన్వైరన్మెంట్ కూడా సెట్ కాలేదు. దెన్ ఆఫ్టర్ నేను ఇలా కాదు. సో హయ్యర్ స్టడీస్ చేసిన మళ్ళీ ఏదో ఒక ప్రొఫెషనల్ కోర్సెస్ కానీ లేకుంటే ఈ థింగ్స్ కానీ మనం నేర్చుకోవాలి కాబట్టి అదేదో ఉన్న స్టడీస్తోనే ప్రాపర్ స్కిల్స్ని గెయిన్ చేసుకుంటే స్కిల్తో జాబ్ని ట్రై చేయొచ్చు కదా అని ఒక మైండ్ థాట్ వచ్చింది. బేసిక్గా ఇప్పుడున్న ట్రెండ్ కూడా ఇంచుమించు ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తుంది, కానీ గత ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అలా లేదన్నమాట. సో మ్యాండేటరీ ఎడ్యుకేషన్ పాలిసీ అనేది ఉండే. సో ఈ ప్రాసెస్లో నేను వేరే టెక్నికల్ కోర్సెస్ కావచ్చు, లేకపోతే కొన్ని నాకు బేసిక్గా పర్సనల్లీ సైబర్ సెక్యూరిటీ కావచ్చు, లేకుంటే కోడింగ్ రిలేటెడ్ ఇస్తాం అన్నమాట. కాకపోతే అవి చేసే థింగ్స్ అంటే పరిస్థితులు నా దగ్గర లేవు. సరే నాకు అయినంత మటుకు నేను చేద్దామనే ప్రాసెస్లో ఉన్నప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది నేను నార్మల్గా ఇంటర్నెట్లో సెర్చ్ చేయడము, మా తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ సజెస్ట్ చేయడం కూడా జరిగింది. నేను నార్మల్గా చేస్తుంటే ఫ్రంట్ లైన్స్ మీడియా అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఒకటి ఆల్మోస్ట్ అది 1.2 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్న అకౌంట్లో నేను నార్మల్గా చూశానన్నమాట. డిజిటల్ మార్కెటింగ్ 6,000కి ఏమో లైవ్ ట్రైనింగ్ 4 months అని చెప్పి నేను వాళ్ళని అప్రోచ్ అయ్యాను. డెమో అటెండ్ అయ్యాను. డెమో బాగా అనిపించింది. ఇమ్మీడియట్గా నేను పేమెంట్ చేశాను. పేమెంట్ చేసి 4 months నేను వాళ్ళ దగ్గర కోర్స్ నేర్చుకున్నాను. కోర్స్ నేర్చుకున్న తర్వాత నేను మళ్ళీ వాళ్ళ దగ్గరే బై గాడ్ గ్రేస్ 2 months ఇంటర్న్షిప్ కూడా చేశాను. ఆఫ్టర్ దెన్ నేను దగ్గర బయటకు వచ్చాక వేరే ఆపర్చునిటీ కోసం సెర్చ్ చేస్తున్న టైంలో ఎవరైతే నాకు ట్రైనర్గా ఇప్పుడు ఫ్రంట్ లైన్స్ మీడియా అని చెప్పిన ఏదైతే కోచ్ ఇన్స్టిట్యూట్ ఉందో అదే ఇన్స్టిట్యూట్లో నాకు ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ చెప్పిన ట్రైనర్ సుబ్రహ్మణ్యం గారు అని చెప్పి ఆయన నాకు కాల్ చేసి, వెంకట్ ఇట్లా మనమే ఒకటి ఓన్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాము, మీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా అంటే నేను అన్నాను అవును సార్ ఇంట్రెస్ట్ ఉంది, ప్రజెంట్ నేను ఆ కంపెనీలో వదిలేశాను కాబట్టి నేను ఆ కంపెనీలో జాయిన్ అయ్యాను. లాస్ట్ ఇయర్ జూన్ జూలై ఆ ప్రాసెస్లో నేను జాయిన్ అయ్యాను. ఆ ప్రాసెస్లో ఏంటంటే వాళ్ళు ఆ కంపెనీ అప్పుడే స్టార్ట్ అయింది. అంచనంచలుగా ఇప్పుడు ఆ కంపెనీలో నేను డిజిటల్ మార్కెటింగ్ టీమ్ లీడ్గా ప్లస్ సపోర్టింగ్ హెడ్ అంటే సపోర్టింగ్ టీమ్గా వర్క్ చేస్తున్నాను. రీసెంట్గానే మా బాస్తో కలిసి అంటే మా బాసే ఇంకొక కంపెనీ కూడా పెట్టారు. అది కేకేఎం డిజిటల్ మార్కెటింగ్ సొల్యూషన్స్ అని చెప్పి. కేకేఎం డిజిటల్ మార్కెటింగ్ సొల్యూషన్స్ అంటే ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అన్నమాట. ఇది వేరియస్ డిపార్ట్మెంట్స్లో ఉన్న బిజినెసెస్కి మేము సర్వీసెస్ ఇస్తాము, వెబ్సైట్ డిజైనింగ్ అది అన్నమాట. సో దాంట్లో నా ప్రాసెస్ నా పాత్ర ఏంటంటే నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ టీమ్ మేనేజ్మెంట్ రోల్ అన్నమాట. టీమ్ లీడర్గా మీరు ఏం చేస్తారు, ఎవరికి పాఠాలు బోధిస్తారు, ఎట్లా బోధిస్తారు? టీమ్ లీడర్గా పాఠాలు కాదండి. టీమ్ లీడర్గా నేనంటే నా కింద ఆల్మోస్ట్ ఒక 7 members ఆఫ్ టీమ్ ఉంటారు. సో వాళ్ళందరికీ నేను
వర్క్ ఎలా నడుస్తుంది, వాట్స్ ద ప్రాసెస్, ఒక ప్రాజెక్ట్ వచ్చింది మన చేతిలోకి, ప్రాజెక్ట్ మూమెంట్ ఎలా ఉంది, సో ఎంప్లాయీస్ సినారియో ఎలా ఉంది, వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, ప్లస్ ఆన్ టైంకి వర్క్ అనేది డెలివరీ చేస్తున్నామని ఎలా అనేది ఈ ఏజెన్సీలో వర్క్ మెయిన్గా చూస్తుంటాను. అంటే ఎక్కువ టీమ్ మేనేజ్మెంట్ మీద ఉంటుంది. ఇది ఎడ్యుటెక్ కంపెనీ ఏదైతే ఉందో దాని పేరు ఎయిర్పోర్ట్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ. దాంట్లో నేను ఇచ్చే సేవలు వచ్చేసి టెక్నికల్ సపోర్ట్, అంటే స్టూడెంట్స్కి ఎవరైతే ఇప్పుడు మా దగ్గర కోర్స్ నేర్చుకుంటున్న స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి నేను సపోర్ట్ ఇస్తుంటాను అన్నమాట. అంటే ఆఫ్టర్ ద క్లాస్ మాకు క్లాస్ వచ్చేసి మార్నింగ్ ప్లస్ ఈవినింగ్ ఉంటుంది. మోర్ దెన్ మాకు 300 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. క్లాసెస్లో అయితే మా ఫౌండర్ అయిన సుబ్రహ్మణ్యం గారే డౌట్స్ క్లియర్ చేస్తారు. కానీ ఆఫ్టర్ ద క్లాస్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా కానీ మేమే వాళ్ళకు ఒక గూగుల్ మీట్ తీసుకొని వాళ్ళ క్వైరీస్ని సాల్వ్ చేస్తుంటాం. వెంకటరమణకు వాళ్ళకి సంబంధించిన అమ్మ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కళ్ళ ముందు కొడుకు కదలలేకపోయినప్పటికీ కూడా డిజిటల్ యుగంలో రాణిస్తున్నారు. మిగతా వాళ్ళకి ఎవరైతే అన్నీ ఉండి ఎవరైతే కొంతమంది సోమరిగా వ్యవహరిస్తారో వాళ్ళకి స్ఫూర్తినిచ్చే విధంగా తన కొడుకు ఎదగడంపై ఈ తల్లిదండ్రులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.